అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు అసలు ఎంత ట్రై చేసినా కొన్ని అచీవ్ చేద్దామని సాధించాలని అనుకున్నప్పటికీ అలా దగ్గర దాకా వెళ్ళి ఏమి రిటర్న్ రాకుండా ఉండడం, అవకాశాలు దొరకకపోవడము, మంచి పేరు తెచ్చుకోవడానికి ఎంతో టైం తీసుకొని ఇమ్మీడియట్‌గా చిటికలో అది పోవడము, ఇవన్నీ కూడా జరుగుతా ఉంటాయి గదా! ఎంత దేవుడికి మొక్కుకున్నప్పటికీ. కొంతమందికి ఎలా ఎందుకు జరుగుతుంది అనంటే నరదిష్టి ఉండడం వల్ల, ఏడుపు ఉండడం వల్ల. ఇదే అందరు చెప్పే కామన్ స్టేట్‌మెంట్. అసలు ఈ నరదిష్టి ఇవన్నీ ఉంటాయా? ఉంటే అసలు ఎలా వీటిని దూరం చేసుకోవచ్చంటారు? నరదృష్టి అనేటటువంటిది తగులుతుందో తగలదో తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నరదృష్టి ఉంది, నరదృష్టి ఉంది, నరదృష్టి ఉంది, దానివల్లే నువ్వు డెవలప్ అవ్వట్లేదు అంటారు. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ట్రైన్లో మేమంతా కలిసి జనరల్ బోగీలో వెళ్తున్నాం, మేము స్టూడెంట్స్ ఏజ్ అప్పుడు, బాంబేకి. ఆ ట్రైన్ కలకటా నుంచి వస్తుంది. బాంబేలో ఎక్కాము 4 o'clockకి. 7 o'clockకి కొంచెం వెళ్ళిన తర్వాత మాకు కూడా విపిన్ అని ఒకడు వచ్చాడు. వాడు తిండిపోతాడు అనమాట. వాడు ఏం చేశాడు, సరే 7 అయిపోయింది కదా తిందామని ఇలా ప్యాకెట్ ఇలా ఓపెన్ చేశాడు. వాడు తినడానికి వాడికి ఒకడికే తెచ్చుకున్నాడు. మేము చపాతీలు తెచ్చుకున్నాం. వాడు ఓపెన్ చేయగానే ఆ బిర్యానీ తెచ్చుకున్నాడు, చికెన్ బిర్యానీ. మంచి గొప్పమనే స్మెల్ మొత్తం ఆ భోగి అంతా వచ్చింది. అక్కడ ఎక్కిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా బాత్రూమ్ దగ్గర నుంచి అందరూ కూడా ఎంతసేపు నుంచి తిండి లేదు వాళ్ళకి. 2 days నుంచి తిండి లేదు వాళ్ళకి. కలకటాలో స్టార్ట్ అయింది కదా, 1.5 day మినిమం తిండి లేదు వాళ్ళకి. వాళ్ళందరూ ఒక్కసారి ఆ తిండి మీద ఇలా చూసారు, ఆ స్మెల్కి. అంటే 1.5 day నుంచి మాకు తిండే లేదు, ఏది దొరికితే అది తిందామని చూస్తుంటే వీడు హాయిగా వేడి వేడి బిర్యానీ తెచ్చుకున్నాడు అని చూస్తారా చూడరా? దట్ ఈస్ కాల్డ్ నరదృష్టి. అంటే అవతల వాళ్ళకి లేనిది మిగతా వాళ్ళకి ఇంకొకళ్ళకి ఉంటే కనుక ఆటోమేటిక్గా జెలస్నెస్ ఫీల్ అవుతారు. ఒక క్లాస్మేట్స్ విషయంలో బాగా గమనించు. నీ క్లాస్మేట్ ఇలాగా వాడు అమెరికా వెళ్ళిపోయాడు, వాడికి 4 lakhs శాలరీ వచ్చేస్తుంది, నీకు వీడు వచ్చేస్తుంది, ఎంత వచ్చేస్తుంది అంత వచ్చేస్తుంది అని క్లాస్మేట్స్ని కంపేర్ చేస్తారు పేరెంట్స్ జనరల్గా. అంటే ఎలా అంటే అలా అవ్వాలి అని. అలాగే బంధువుల్లో కూడా వాళ్ళకి అసలు డెవలప్మెంట్ లేదనుకోండి, అన్నదమ్ముల పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు డెవలప్ అవ్వకుండా వాళ్ళ అన్న పిల్లలు డెవలప్ అయినా లేదా తమ్ముడు పిల్లలు డెవలప్ అయినా, కొంతమందికి బ్రాడ్ మైండ్ ఉంటుంది, అందరూ అలా ఉండరు. కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ ఎక్కువ మంది ఈ నారో మైండెడ్నెస్ వల్ల అసూయ పడతారు. అసూయ ద్వేషంగా మారుతుంది. అదే నరఘోష. అంటే అందువల్లనే చిన్నపిల్లలు అందంగా పుట్టారనుకో, వాళ్ళకి ఏం చేస్తారు, బొగ్గన చుక్క పెడతారు, నల్ల చుక్క పెడతారు, బయటికి వెళ్ళిన తర్వాత దిష్టి తీస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? నరఘోష తగలకుండా ఉండాలని. ఇప్పుడు నరఘోష అసలు ఎవరికి తగులుతుంది? అందంగా ఉన్న వాళ్ళకి, నీలాగా అందంగా ఉన్న వాళ్ళకి తగులుతుంది నరఘోష. మామూలుగా మిగతా వాళ్ళకి తగలదు. అందువలన ఏమిటంటే ఎప్పుడైనా సరే అందంగా ఉన్నవాళ్ళు బొగ్గన చుక్కను పెట్టుకోవడము, దిష్టి తీసుకోవడం, వాళ్ళ తల్లిదండ్రులు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి దీనికి పరిహారం మరి ఏమిటండి అంటే, నల్ల జీడులు ఉంటాయి చూడు, జీడి మామిడి పళ్ళు అని ఉంటాయి, దాని నల్ల జీడులు, తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ పటిక, ఇవన్నీ దిష్టి తీసేసి మనకి బయట మన గుమ్మం దగ్గర కడతారు. అలాగే బూడిద గుమ్మడికాయ తీస్తాం మనం. బూడిద గుమ్మడికాయ తీసి మనము గుమ్మం దగ్గర కడతాం. మరి ఇవన్నీ చిన్నప్పటి నుంచి కూడా అందరూ చేసేవే, మనం చూసేవే. పట్టిక కట్టడము, మిరపకాయలు, నిమ్మకాయలు గుచ్చడము, నిమ్మకాయలు దిష్టి తీయడము, మళ్ళీ నిమ్మకాయలు గుమ్మం దగ్గర పడగొట్టడం, కోసేసి అటు ఇటు వేయడము, గుమ్మడికాయ అటు ఇటు వేయడము, కొబ్బరికాయ కొట్టి అటు ఇటు గడప దగ్గర వేయడము, దానిపైన పసుపు కుంకుమ ఇలాంటివన్నీ వేయడము. ఇవన్నీ ఏంటంటే నరఘోష తగ్గుతుందన్నమాట. సో ఇంకా చాలామంది ఏం చేస్తారంటే, పిచ్చి పంతుళ్ళు నరఘోష తీసేసి మంత్రగాళ్ళ వేషంలో దిష్టి తీసేయమంటారు, అంతవరకు బాగుంది. 4 వీధుల్లో అందరూ తొక్కే చోట ఇవ్వమంటారు, వేరే వాళ్ళకి అంటుకుంటుందని, ట్రాన్స్ఫర్ అవుతుందని. ఆ రోడ్డు మీద వాళ్ళు తిట్టుకోరా మరి మనల్ని వేస్తే, వాడికి జ్వరం వస్తే? సో ఇది జరుగుతుందా లేదా అన్నది నేను నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. మేమంతా కలిసి ఇస్కాన్ జుహూ, ముంబైలో జుహూ బీచ్ ఉంటుంది, అక్కడ అశోక్ కుమార్ వీళ్ళంతా సినీ సింగర్ బాలీవుడ్లో ఉండేవారు అప్పుడు, మేము స్టూడెంట్స్ అప్పుడు. జుహూ బీచ్లో మా గురువు గారు ఆనందమయ దాస్ ప్రభు గారు పంపించారు.
ఇస్కాన్ చూసి అలా వెళ్తుంటే సముద్ర తీరంలో ఒకడు ఏం చేశాడంటే ఒక గురువు కింద ఉన్నాడు పంతులు, నార్త్ ఇండియన్ డ్రెస్లో ఉన్నాడు. లైన్ ఉన్నారు 10 మంది ఆడవాళ్ళు, 1 బై 1 వస్తున్నారు. వీడు ఏం చేస్తున్నాడా అని దగ్గరికి వెళ్ళి చూశాను నేను. కొబ్బరికాయ దిష్టి తీస్తున్నాడు, తీసి గొయ్యి తవ్వి అందులో పాతిస్తున్నాడు. దూరం నుంచి వీడు ఏం పాతిస్తున్నాడు చూద్దామని దగ్గరికి వెళ్ళాను నేను. దగ్గరికి వెళ్ళి చూశాను, దిష్టి తీసి అలా కడుతున్నాడు కదా. జస్ట్ అక్కడి నుంచి మేము వెస్ట్ అంధేరిలో మన ఆశ్రమం ఉంది, వెస్ట్ అంధేరికి వెళ్ళేసరికి బొంబాయిలో జ్వరం వచ్చింది. అంటే దిష్టి తగులుతుంది కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలన్నమాట. దీనికి ఏమిట్రా నరదృష్టి ఇవన్నీ పోవాలంటే ఆంజనేయ స్వామి మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయకాలాలన ప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానమద యక్ష రక్షోగ్రబంధనాయ భూతగ్రబంధనాయ ప్రేతగ్రబంధనాయ పిశాచగ్రబంధనాయ శాకిని డాకిని గ్రహబంధనాయ ఏహి ఏహి ఇట్లా క్రూర దృష్టి నరదృష్టి ఇవన్నీ నివారణ చేసేటటువంటి వాడు ఆంజనేయ స్వామి. సో ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్ర జపము, అలాగే ఆంజనేయ స్వామి వారికి ఈ యొక్క తమలపాకులతో ఇంట్లోనే గుళ్ళకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఆ తమలపాకు తీసుకొని దానికి సింధూరంతో మాల కింద వేసుకొని మన ఇంట్లో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర తమలపాకులు పూజ చేసుకొని ఓం హం హనుమతే అన్న మంత్రంతో జపం చేసుకున్నట్లయితే తప్పకుండా 108 మంత్రం జపం ఒక ఎన్ని రోజులు మీ ఒక 11 days చేసుకున్నట్లయితే నరదృష్టి పోతుంది. ఇక ఈ నరదృష్టి పోవడం కోసమే చాలా మంది ముస్లిమ్స్ గురువులు వాళ్ళు ఇస్తున్నారని చెప్పి మసీదుల దగ్గరికి వెళతారు. వాళ్ళేమో చిన్న చిన్న తాయెత్తులు ఇస్తారు చూడు, వాళ్ళ వాటర్లో థూ 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 అనేస్తారు. ఇట్లా లా ఇలా ఇలా మబ్ద రసల్లా అల్లాహ్ అక్బర్ అల్లా అని చెప్పి థూ 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 అని వస్తారు ఎంగిలి. అదంతా కూడా వాళ్ళ పద్ధతుల్లో. మన హిందువులు విచిత్రం ఏంటంటే ముస్లిమ్స్ వెళ్ళి తెచ్చుకున్నారంటే ఒక అర్థం పర్థం ఉంది, మనవాళ్ళు వెళ్ళి అక్కడ తెచ్చుకుంటారు ఆంజనేయ స్వామి పూజ చేసుకోకుండా. ముస్లిమ్స్ కట్టి చిన్నపిల్లలకి తాయెత్తని. సో తాయెత్తులు కట్టుకోవచ్చు, మనమే పూజ చేసుకుని తాయెత్తుల్ని మనము ఆంజనేయ స్వామి వారి దగ్గర పెట్టి ఆంజనేయ స్వామి దత్తాత్రేయుడు అలాగే అమ్మవారు అది చేసుకుంటూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అంటూ 108 సార్లు దత్తాత్రేయ స్వామి వారికి మనం పూజ చేసుకొని మనం దాన్ని సింధూరంతో లేకపోతే గంధంతో చేసుకొని దాన్ని ఒక ఆ యొక్క తాయెత్తులో మనం పెట్టుకొని ఆ బొట్టు పెట్టుకున్నా చాలు. అలాగే ఇక కొంచెం కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు నరదృష్టి హోమం ఉంటుంది, ఆ హోమాన్ని కూడా చేయించుకుంటూ ఉంటారు. నవగ్రహ హోమం అని చెప్పి నరదృష్టికి కూడా. సో అది చేసుకుని దాని నుంచి వచ్చేటటువంటి బూడిదని దండం రోజు బొట్టు పెట్టుకుంటాం. ఏమంటే మాకు అంత స్తోమత లేదండి, హోమం చేయించుకునే స్తోమత లేదన్న వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లోనే చిన్న దాంట్లో ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అంటూ వేసుకుంటూ మనము అగ్నిహోత్రం చిన్నది ఇది అగరబత్తీలు ఇవి వేసి ధూపము సాంబ్రాణి ఇది వేసి స్వామివారికి సమర్పించి ఆ బూడిదని దండం పెట్టుకుంటే సరిపోతుందమ్మా. కొబ్బరికాయ దిష్టి తీసేసి ఎవరు తొక్కని చోట నదుల్లో వేసేయడం కానీ, ఎవరు తొక్కని చోట నిమ్మకాయలు దిష్టి తీసి వేసేయచ్చు. కొంతమంది కోడిగుడ్లు దిష్టి వేస్తారు, అది అవసరం లేదు. సో ఈ విధంగా నిమ్మకాయ ఈ యొక్క కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసేసి వేసుకుని, అలాగే యంత్రం వేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇది భైరవి యంత్రం అంటారు దీన్ని. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చినటువంటిది. ఇది తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ రీఛార్జ్ చేశాడు. ఆ తర్వాత ఆనందమూర్తి గారు ఇచ్చినటువంటిది మా గురువు గారు ఆనంద్ మార్గలో ఉంటుంది. సో ఇలాగా యంత్రాలు ఉంటాయి, ఆ యంత్రాలు పెట్టుకునే వాళ్ళు యంత్రాలు, మాలలు వేసుకునే వాళ్ళు మాలలు, ఎవరిష్టం వాళ్ళది. అలా చేసుకుంటే పోతుంది. ఇప్పుడు బేసిక్ గా మీరు చెప్పిన పరిహారాలు అన్ని కూడా నరదిష్టి ఉంటే ఈ నరదిష్టి అనేది రావడానికి ఒకటి ఫిజికల్ అపియరెన్స్ అవ్వచ్చు, లేదా ఇంకొకరు బాగా సక్సెస్ అవుతున్న డెవలప్మెంట్ అవుతున్నప్పుడు అనొచ్చు. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు.